నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లాలోని ముంపుకు గురైన లంక గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన। ఆయా గ్రామాల్లోని పంట, రోడ్లు, గృహ నష్టాలపై ఆరా। వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన। వరద నష్ట వివరాలను కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ వెంకటమురళి। చీరాల ఎమ్మెల్యే కొండయ్యపై దినపత్రికలో అసత్య కథనాలు సరికాదు। చీరాల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెదేపా నేతలు ఇకపై కొండపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు। ఈ నెల 12 బాపట్ల జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు। సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లలో తలమునకలైన జిల్లా అధికార యంత్రాంగం। ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాపట్ల జిల్లాలోని వరద ముంపుకు గురైన కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంకా తీర గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది। ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రహదారులు, ఇతరత్ర వివరాలపై సభ్యులు ఆరా తీశారు। ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాపట్ల జిల్లాలోని వరద ముంపుకు గురైన కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంకా తీర గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది। ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రహదారులు, ఇతరత్ర వివరాలపై సభ్యులు ఆరా తీశారు। నష్టపోయిన వివరాలను సెంట్రల్ టీమ్ కు జిల్లా కలెక్టర్ వెంకటమురళి క్షుణ్ణంగా వివరించారు। ఈ క్రమంలో లంక గ్రామాలు, జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న గృహాలు, రహదారులు, అరవిందవార్తి వద్ద కృష్ణా నది నక్కపాయకు గండిపడిన ప్రాంతాన్ని కేంద్ర బృందం క్షుణ్ణంగా పరిశీలించింది। అనంతరం లంక గ్రామాల్లోని వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు। ఎగ్జిబిషన్ ను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు। అనంతరం కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పంట వరదల ధాటికి నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి ఆయన ప్రెజెంటేషన్ రూపంలో వివరించారు। In the coastline. So we frequently face the cyclones and floods. And sir, our Krishna River flows in this district 67 kilometers. 67 kilometers. So totally there are 6 assembly constituencies and 1 parliamentary constituency, which is called Bapatla Parliamentary Constituency. So this is our geographical map of the district. You can see in the northeast, the Krishna River was shown, Krishna River northeast, that is 67 kilometers flows in our district. It ends in the sea at Permudi village. The total flowing area in the district is 67 kilometers. It is northeast. So in the southeast, we have the Bay of Bengal, which is 74 kilometers of coastline in the district. Others are in the water bodies only for the district. So this is showing that from the irrigation and river conservation department, these are the day 100 mm, which is 175 put together in 3 days of span. 3 days of span. So this is also one of the heavy waters from the Krishna River, which are flowing from Karnataka and Maharashtra. Also. Sir, this is. చీరాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కొండయ్యపై ఉద్దేశపూర్వకంగా ఓ పార్టీకి చెందిన దినపత్రికలో సత్యదూరమైన ఆరోపణలు చేయడం సరికాదని పలువురు చీరాల టీడీపీ నేతలు మండిపడ్డారు। చీరాల బైపాస్ రోడ్లోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు ఆ పత్రికలో వెలువడిన కథనాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు। ఎటువంటి రుజువులు లేకుండా చీరాల ఎమ్మెల్యే కొండయ్యపై ఓ పార్టీకి చెందిన దినపత్రిక అసత్య ఆరోపణలతో చేయడం పత్రిక రంగ విలువలను దిగజార్చడమైందని పలువురు చీరాల టీడీపీ నేతలు ఆ పత్రికా కథనాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। చీరాల నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కొండయ్యపై ఉద్దేశపూర్వకంగా ఓ పార్టీకి చెందిన దినపత్రికలో సత్యదూరమైన ఆరోపణలు చేయడం సరికాదని పలువురు చీరాల టీడీపీ నేతలు మండిపడ్డారు। చీరాల బైపాస్ రోడ్లోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు ఆ పత్రికలో వెలువడిన కథనాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు। గత 5 ఏళ్ల కాలంలో వైకాపా నేతలు చేసిన అవినీతి, అక్రమాల కారణంగానే చీరాలలో అన్ని వర్గాల ప్రజలు చీరాల ఎమ్మెల్యేగా కొండయ్యను గెలిపించారన్నారు। ఇది జీర్ణించుకోలేని వైకాపా నేతలు వీరికి చెందిన పత్రికల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారన్నారు। ఇసుక దందా, పంచాయతీల నిధులు, అవినీతి, ఇలా అన్నింటిలో అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజల చేత తిరస్కరించబడిన నేతలు ఇంకనూ తీరు మార్చుకోలేదన్నారు। కొండయ్యపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు। వాడరేవు పంచాయతీ అభివృద్ధి, తీర ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దే క్రమంలో ఆ గ్రామంలోని అందరి కోరిక మేరకు టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తామన్నారు। పర్యాటకుల నుంచి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తున్నామన్నారు। ఆ మొత్తం కూడా పంచాయతీ అభివృద్ధి వినియోగించుకోనున్నట్లు ఆ గ్రామానికి చెందిన నేతలు తెలిపారు। మరోవైపు ఉద్యోగుల బదిలీలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్న వారు రుజువు చేయగలరా అని ప్రశ్నించారు। ఇక ఇసుక దందా అంటారా? పందిలపల్లి నుంచి ఈపురపాలెం వరకు శ్మశానాలను వదలకుండా ఇసుక తరలించిన ఘనత గత ప్రభుత్వానికి, ఆ నేతలకే దక్కిందన్నారు। మరి ఆనాడు ఆ పత్రిక ఆ దందాల మీద ఎందుకు రాయలేదు అంటూ ప్రశ్నించారు। కేవలం ఓ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే కొండయ్యపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు। ఇకపై ఇటువంటి రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని తగిన రీతిలో తాము బుద్ధి చెప్తామన్నారు।
చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు మంచికి మారిపోయారు మధ్యలూరి మాలకొండ గారు. ఈ చీరాలలో ఆయన అడుగుపెట్టిన దగ్గర నుంచి కొన్ని వందలు వేల సమస్యలను ఆయన దగ్గరుండి, ఎందుకంటే అన్ని ఏరియాస్లో కాస్త డబ్బులున్న వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు అట్లాంటి, మన దగ్గర అంత వేకర్ సెక్షన్. నిజంగా చీరాలలో ఇన్ని ఇబ్బందులు పడే కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఆయన ఒక ఇమేజ్ని సంపాదించుకొని, ఇక్కడ రౌడీయిజం కాదు, రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది, ఈ పద్ధతులకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక మంచి మనసుతోటి ఒక మంచి మనుషులను మన దగ్గరికి తీసుకొని ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో చీరాల నియోజకవర్గంలో అడుగుపెట్టిన డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడికి ఏ కుటుంబానికి ఇబ్బంది ఉంటే ఆయన సొంత డబ్బులు ఇచ్చారు, ఆయన జేబులో డబ్బులు ఇచ్చారు. గుడ్ల మీద చేసుకొని చెప్తారు చాలామంది. ఆయన సొమ్ము తిన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు ఈరోజు ఓర్చుకోలేక ఒక పిచ్చి పత్రిక, ఆ పత్రికను నడిపే నాయకురాలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి ఒక చెత్త విధవ, ఈ మురికిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేపర్ను కూడా మనం విశ్వసించాల్సిన అవసరం లేదు. ఆ చెత్త పత్రికను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ శాసనసభ్యులు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు ఆల్రెడీ పరువు నష్ట దావా ఇవ్వడం జరిగింది. వాటర్ టోల్ గేట్ గురించి పెట్టి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ పత్రికా విధంగా కానీ ఎంఎం కొండయ్య గారు ఎమ్మెల్యే గారిని మేము గెలిచిన దగ్గర నుంచి 3 నెలల నుంచి మా పంచాయతీ పరిస్థితి బాగలేదు సార్, కనీసం చెత్త ఎత్తే కార్మికులకు కూడా 12 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళు ధర్నా చేసుకుంటూ ఉన్నారు, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మా పంచాయతీ, వాళ్ళని కాపాడండి అని మేము గెలిచిన 3 నెలల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. కొండయ్య గారు దాని మీద స్పందించి మీ పంచాయతీకి ఏం చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడిగారు. సార్, గత ప్రభుత్వంలో కృష్ణమోహన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒక టోల్ గేట్ పెట్టారు. ఆ గత 5 సంవత్సరాల్లో అప్పుడు ప్రతి నెల 1 లక్ష రూపాయలు మా పంచాయతీకి ఆదాయం వచ్చేది. కొంతవరకు ఇబ్బంది లేకుండా పంచాయతీ గడిచిపోయేది. మధ్యలో ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు బళ్ళు రామాపురం పోతూ ఉంటే అక్కడ గొడవ జరిగి, అక్కడ కొట్లాట జరిగి కేసులు పెట్టుకొని అక్కడ ఆ గొడవల వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. టోల్ గేట్లు మొత్తం వాడరేవు రామాపురం కూడా అప్పుడు ఆపేయడం జరిగింది. అంతే తప్ప దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు, మీరు పెడితే మాకు బాగుంటుంది సార్, మా పంచాయతీ బ్రతికింది సార్ అని మేము అడగడం జరిగింది. సరే, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు దాని మీద డిపిఓ గారితో మాట్లాడటం, డిపిఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవటం, దాన్ని పెట్టడం, మళ్ళా పెట్టించడం కోసం దాన్ని అనుమతులు తీసుకొని మళ్ళా పెట్టించడం జరిగింది. పంచాయతీకి ఎన్నికలు జరగలేని మూలంగా ఆదాయం లేక మేము ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని పెట్టించినందుకు అనేక పత్రికలు ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఏదో ఆ డబ్బుల్ని ఎమ్మెల్యే గారే ఏదో వసూలు చేపిస్తున్నట్టు, ఎమ్మెల్యే గారే దీన్ని ఎంత టోల్ గేట్లు పెట్టి దందాలు చేస్తున్నారని రాస్తున్నారు. అసలు పంచాయతీ సెక్రటరీకి అనుమతులు ఇచ్చిన డిపిఓ గారు ఈ డబ్బులు ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిన అవసరం ఏముంటుందండి? అసలు ఎమ్మెల్యే గారికి ఎట్లా దందా చేస్తారు? దాన్ని అధికారికంగా దాన్ని పర్మిషన్ తీసుకొని పంచాయతీ స్టాఫే దాన్ని వసూలు చేస్తుండగా నాకు ఎమ్మెల్యే గారికి ఎట్లా ఇస్తారు? దాన్ని ఎందుకు అట్లా రాస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది బుర్ర జల్లడం తప్ప ఎటువంటి లేదు. అక్కడ ఉన్న మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక పత్రికలో రాశారు, మత్స్యకారులు అల్లాడిపోతున్నారు. ఏంటంటే మత్స్యకారుల దగ్గర ఇటువంటి డబ్బులు తీసుకోవట్లేదు, ఏ రూపాయి వాళ్ళు కట్టట్లేదు. బయట నుంచి వచ్చే యాత్రికుల దగ్గర నుంచి మేము ఏదైనా 50 రూపాయలు వసూలు చేస్తారు. చీరాల నియోజకవర్గంలో ఎక్కడ క్లస్టర్లు కట్టినా మరి చీరాల నియోజకవర్గంలో ఇసుక అనేది మన ప్రాంతంలో తక్కువగా ఉందని చెప్పేసి గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. అలాంటిది మరి చీరాల నియోజకవర్గంలో కట్టిన దాదాపు 200 క్లస్టర్ల దాకా కూడా మొత్తం ఇవన్నీ కూడా కట్టినవి కూడా అక్కడ ఇసుక గొయ్యలు తీసి మరి దాన్ని పూడ్చుకున్నారు. అదేవిధంగా మరి ఈపురిపాలెం స్టేట్ కట్ట ఇసుక తీసుకొని మరి వాటిని పూడ్చుకున్నారు వాళ్ళు. అదే రకంగా ఈపురిపాలెం ఇసుకని మరి అమ్ముకున్నారు. దేనికంటే మాకందరికి తెలుసు, దేనికంటే అందరూ కూడా మరి చీరాల నియోజకవర్గంలో ప్రతి వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, అయ్యా ఇసుకకెళ్తే ట్రాక్టర్ వచ్చేసి 5,000, 6,000, టైర్ బండి వచ్చేసి 1,500, 2,000. మరి మేము ఏం చేసేదని చెప్పేసి ప్రతి టైర్ బండి వాళ్ళు కానివ్వండి, ప్రతి ట్రాక్టర్ వాళ్ళు కూడా మరి చెప్పడం జరిగిందని చెప్పేది కూడా మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి.
దేనికంటే పోయిన 5 సంవత్సరాలు చూస్తున్నాం. దేనికంటే ఇసుక అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇసుక లేదు, పబ్లిక్ అంటే రైతుల ఇసుక. అదే రకంగా గవర్నమెంట్ అంటే ఇపురుపాలెం స్టేట్ కట్ మొత్తాన్ని కూడా కొల్లగొట్టేశారు, ఏమీ లేదు. ఏదైనా సరే ఫ్లడ్ కనుక పెద్దగా వచ్చిందంటే కొన్ని ఊళ్ళు పడి ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి పందిలపల్లి దాకాను, అటువైపు ఏమన్నా దాదాపు బాపట్ల దాకా పోవచ్చు. అలాంటి సమయం కూడా చూసి ఇటీవల మరి ఎవరు ఇక్కడ మరి వాడ్రేవు తర్వాత అట్లానే పిడుగురాల రోడ్డు వాళ్ళు తీసుకొని మరి టెస్ట్ కట్టని మరి ఇసుక తోపి రోడ్డుకి ఫార్మర్ చేసేటప్పుడు మేము ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి అంటే మా కొండగారు వచ్చే టైంలో పూర్తి స్థాయిలో మేము వస్తూ ఉండేటప్పటికి ఆ రోడ్డు మీద వీళ్ళందరూ కూడా కడతా ఉంటే రోడ్డు వాళ్ళు ఆపుతూ ఉంటే మరి డ్రైనేజీ వాళ్ళని పిలిపించి మేము ఆపడం జరిగింది. బాపట్ల జిల్లాలో వరద ప్రభావిత కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లి మండలాల్లోని లంకా తీర గ్రామంలో సీఎం చంద్రబాబు ఈ నెల 12 గురువారం పర్యటించనున్నట్లు సీఎంఓ నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందిన నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. బాపట్ల జిల్లాలో వరద ప్రభావిత కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లి మండలంలోని లంకా తీర గ్రామంలో సీఎం చంద్రబాబు ఈ నెల 12 గురువారం పర్యటించనున్నట్లు సీఎంఓ నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందిన నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాటుపై జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం పర్యటన కోసం వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఆర్ఎండ్బి అధికారులు ఈ నెల 5నే హెలిప్యాడ్ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం పర్యటన 2 సార్లు వాయిదా పడింది. లంక గ్రామాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన, మరుసటి రోజునే సీఎం చంద్రబాబు పర్యటించడంతో అధికార యంత్రాంగం ఆయా గ్రామాల్లో ఏర్పాట్లపై తలమునకలైంది. వరదలకు లంక గ్రామాలు జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న గృహాలు, రహదారులు, అరవింద వారధి వద్ద కృష్ణానది నక్కపై గండిపడిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు పర్యటనపై సీఎంఓ నుంచి షెడ్యూల్ విడుదల చేశారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చీరాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలో నేతలు ర్యాలీ నిర్వహించారు. ఉద్యమ నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని సిపిఐ సీనియర్ నాయకులు మేడ వెంకట్రావు అన్నారు. విశాఖ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ చీరాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలో నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే కొనసాగేంత వరకు ఉద్యమాలు ఆగవన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించాలి అనే దుష్ట ఆలోచనలు మానుకోవాలన్నారు. ప్రజలందరూ అనేక ఉద్యమాల ద్వారా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సుమారు 32 మంది అసూలు బాసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని నేడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించాలి అనే దుష్ట ఆలోచన మానుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎన్ని ఉద్యమాలకైనా వెనకాడమని, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో సమర్థవంతంగా నడిచేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్ బాబు, బీసీ ఫెడరేషన్ నాయకులు వెంకటేశ్వర్లు, పైడయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిదాసు, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు. పేదోడికి పట్టడన్నం పెట్టాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ఏర్పాటు పట్ల అన్ని వర్గాల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాయ కష్టం చేసుకునే తమకు పొట్ట నింపుకునేందుకు రోజు వందల రూపాయలు ఖర్చవుతోందని అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లతో 5 రూపాయలకి కడుపు నింపుకుంటున్నామంటున్నారు. పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వాల బాధ్యత. ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అన్నార్థులకు అండగా నిలుస్తున్నాయి. పేదలకు 3 పూటల నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా చీరాల, అద్దంకి, బాపట్ల, రేపల్లి నియోజకవర్గాల్లో మొదటి విడతగా ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం 350 మందికి, మధ్యాహ్న భోజనం 500 మందికి, రాత్రి భోజనం మరో 200కి అందిస్తున్నారు. కాగా పట్టణాల్లో చిన్న చితక పనులు చేసుకునే శ్రామికులు, కర్షకులు,
పేద బిక్కి వర్గాల ప్రజలకు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఆకలిని తీరుస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు సైతం అన్న క్యాంటీన్ల ఏర్పాటు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయట విడిగా ఏ హోటల్ కి వెళ్లి భోజనం చేసినా 80 నుంచి 100 వరకు ఖర్చు అవుతుందని, కనీసం టిఫిన్ చేయాలన్నా సరే 50 రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, అంతెందుకు ఓ టీ తాగాలన్నా సరే 10 రూపాయలు అవుతుందని, అయితే అన్న క్యాంటీన్ లో మాత్రం 5 రూపాయలకే కడుపు నింపుతున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను వ్యవసాయం పని చేస్తాను. ఇక్కడికి వస్తే టౌన్కి వచ్చేసరికి ఆకలి అయింది. హోటల్కి వెళ్దామన్నా చాలా డబ్బులతో కూడిన పని కదా దాంట్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది, బాగా రుచిగా ఉంది. ఈరోజు ఎవరు ఏదో ఇదంట డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, మామూలుగానే ఫ్రీగానే పెట్టి 5 రూపాయలు కూడా తీసుకోలేదు, ఫ్రీగానే పెట్టేశారు. అన్ని కూరలు కానీ పెరుగు నిమ్మకాయ పచ్చడి అంతా బ్రహ్మాండంగా రుచిగా బాగా టేస్ట్గానే బాగుంది. చాలా మంచిగా జరుగుతుంది. పేద ప్రజలకి చాలా ఉపయోగకరమైంది. అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ చిన్న ఏదైనా పని చేసుకునేవాళ్ళు ఏదైనా టౌన్కి వచ్చిన వాళ్ళు ఇట్లాగా నాకులాగా ప్రశాంతంగా తినవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది, రుచికరంగా చాలా సంతోషంగా ఉంది. పని చేస్తారు సార్. మా బోటి కుర్రోళ్ళకి అన్నం తినాలంటే దూరం వెళ్తుంది. ఇక్కడ 5 రూపాయలు భోజనం వచ్చింది కానీ మాకు ప్రశాంతంగా ఉంది సార్. బయట తింటే దాదాపు 150 రూపాయలు అవుతుంది సార్. ఇక్కడైతే 5 రూపాయలు సార్. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది సార్. బ్రహ్మాండంగా బాగుంది. అందరికి ఏ సమస్య లేకుండా బాగుంది సార్. క్యాంటీన్ కూడా బ్రహ్మాండంగా. మా బోటు లేబర్కి మా అన్నం పెడుతున్నారు, సంతోషం. మేము కష్టం చేసుకుంటాం, ఏదో 400 వస్తాయి. టయానికి ఈ మాత్రం అన్నం పెట్టాను, గొప్ప విశేషం. కానీ టయానికి ఇంటికి వెళ్ళాలంటే సగిలే దూరం అయింది. కానీ అందుబాటులో అన్నం పెట్టిన దేవతకి దండం. మిలిసి 100 రూపాయలు సార్. 100గా 150. ప్లేట్ భోజనం అయితే 100, 150. 5 రూపాయలకి ఏమవుతుంది సార్? టీ రాట్లా, టీ 6 రూపాయలు సార్. ఆ జాతీయ రహదారి నిర్మాణంపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. అంతటి ఆశలు పెట్టుకున్న ఆ రహదారి పనులు ఎంతవరకు వచ్చాయి? మరి నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు ఈ రహదారి నిర్మాణం ఎంతవరకు ప్రయోజనం చేకూర్చుతుంది? అసలు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 167A నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటో ఓసారి చూద్దాం. జాతీయ రహదారి నిర్మాణంపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. అంతటి ఆశలు పెట్టుకున్న రహదారి పనులు ఎంతవరకు వచ్చాయి? మరి నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు ఈ రహదారి నిర్మాణం ఎంతవరకు ప్రయోజనానికి చేకూర్చుతుంది? అసలు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 167A నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటో ఓసారి చూద్దాం. రోడ్డు రవాణా అనేది దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకమైన మౌలిక సదుపాయం. ఇది ఆ ప్రాంత అభివృద్ధి వేగాన్ని సైతం ఎంతగానో ప్రభావితం చేస్తుంది. దేశం మొత్తంలో 60% పైగా వస్తు రవాణా, 85% పైగా ప్రయాణికుల రవాణా రోడ్ల ద్వారా జరుగుతుంది అనేది ఓ సర్వే. అందువల్ల ఈ రోడ్డు రవాణా రంగం అభివృద్ధి దేశానికి అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే చీరాల సమీపంలోని ఓడరేవు వద్ద నుండి పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా నగరికల్ అడ్డరోడ్డు వరకు సుమారు ఉన్న 81.5 కిలోమీటర్ల దూరం రహదారిని వెడల్పు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ DPR ఇప్పటికే సిద్ధం చేసింది. పనులు సైతం ప్రారంభించింది. ఈ రహదారి పేరును సైతం జాతీయ రహదారి 167A నామకరణం చేశారు. కాగా ఓడరేవు నుండి పిడుగురాల వరకు నిర్మించే జాతీయ రహదారితో బాపట్ల జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చీరాల ఓడరేవు నుండి పిడుగురాల వరకు 47 కిలోమీటర్ల పొడవున 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంతో నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లా రూపురేఖలే మారనున్నాయి. నేషనల్ హైవే దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నూతనంగా వేస్తున్నటువంటి నేషనల్ హైవే 167A ఏదైతే ఇటు చీరాల మీదుగా మన జిల్లాలో వస్తూ ఉందో మేజర్గా 40 కిలోమీటర్లు అయితే అందులో మన ప్రాంతానికి వచ్చేటప్పటికి మన జిల్లాకు మన చీరాలకు వచ్చే పని అయితే 37 కిలోమీటర్లు మేజర్గా మనకు వస్తూ ఉంది. అది చాలా అభినందనీయం. అట్లాంటి హైవే వచ్చినందువల్ల ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మొట్టమొదటిగా మనకు జరిగినటువంటి ఒక గొప్ప అదృష్టంగా మనం భావించేది మన చుట్టుపక్కల ఎందుకు పనికిరానటువంటి భూములు అంటే ఉన్నటువంటి లోతు ప్రాంతాలు అలాంటి కాలువ ప్రాంతాల్లో ఉండేటువంటి సారం లేని భూములకు కూడా ఈరోజు రేట్లు పెంచి దాన్ని అమ్ముకునే శుభపరిణామంగా రావడానికి కారణం ఇది ఏదైతే 167A ఈ నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే నుండి తొలి ఫలితాన్ని మనం తీసుకున్నామని చెప్పి మనం సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా మన చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారం ప్రధానమైనటువంటి చిన్నబొంబాయిగా పిలిచే చీరాల ప్రాంతానికి
ఈ బట్టలు కానివ్వండి, చేనేత కానివ్వండి, జీడిపప్పు కానివ్వండి, ఈ పక్కన ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు, మత్స్య సంపద ఈ మొత్తానికి ఈ అభివృద్ధి చెందే క్రమంలో ఇంకా గోవా తర్వాత చీరాల బీచ్ రిసార్ట్స్ కూడా చాలా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతానికి నిజంగా ఈ నేషనల్ హైవే 167A రావటం అనేది చాలా గొప్పగా మనం ఫీల్ అవుతా ఉన్నాం. నూతనంగా నిర్మించే NHA 167A జాతీయ రహదారికి కేంద్రం ఇప్పటికే 667 కోట్ల నిధులు విడుదల చేసింది. చీరాల మండలం ఓడరేవు వద్ద మొదలైన జాతీయ రహదారి పనులు పర్చూరు వరకు శరవేగంగా సాగుతున్నాయి. చీరాల ఓడరేవు నుండి పిడుగురాళ్ల వరకు 47 కిలోమీటర్ల పొడవున జరుగుతున్న రహదారి నిర్మాణంలో సుమారుగా 35 కిలోమీటర్ల మేర బాపట్ల జిల్లాలోని రహదారి నిర్మాణం గమనార్హం. రహదారి నిర్మాణం కోసం 103 హెక్టార్ల భూమి అవసరం కానుంది. ఇందులో 22.30 హెక్టార్ల భూమి ప్రభుత్వానికి చెందినది కాగా మిగిలిన 82.70 హెక్టార్ల భూమికి సంబంధించి అధికారులు భూసేకరణ చేస్తున్నారు. 4 లైన్లతో నిర్మించే జాతీయ రహదారి 24 మీటర్ల వెడల్పు ఉండనుంది. జిల్లాలో నుండి వెళ్లే ఈ రహదారి 2025 డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ప్రధాన పంట కాల్వల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఇక జిల్లాలోని మత్స్య సంపద, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ఎంతో కీలకంగా మారనుందని జిల్లా ప్రజానీకం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం నుంచి పిడుగురాల వరకు 47 కిలోమీటర్ల 167A రహదారి నిర్మించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రహదారి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మా గ్రామం నుంచి అక్కడ వరకు రహదారి వేయటం, అందులో నూతనంగా ఏర్పడిన మా బాపట్ల జిల్లాలోనే 33 కిలోమీటర్లు ఉండడం చాలా అభినందనీయం. దీనివల్ల మా యాక్వా రంగం అలాగే మెరైన్ ఫిష్ కల్చర్ అనేది చాలా మెరుగుపడటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము తెచ్చిన చేపలు కానీ, యాక్వాకు సంబంధించిన ఇతర పంటలు కానీ ఈజీగా మేము వాటిని రవాణా చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చు కూడా తగ్గి మేము ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డుకి ఆనుకొని ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే పంట పొలాలు, రైతులు పండించినవి కూడా డైరెక్ట్గా ఏదైనా మార్కెటింగ్కి డైరెక్ట్గా పంపించుకోవచ్చు ఆ రహదారుల ద్వారా. అలాగే టూరిజంగా కూడా మా బాపట్ల జిల్లాలో ఎక్కువ తీర ప్రాంతం ఉంది కాబట్టి టూరిజంగా డెవలప్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్గా ఇది పిడుగురాల నుండి హైదరాబాదు వివిధ మెట్రో సిటీలు కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి శని ఆదివారాల్లో టూరిజంకి ఎక్కువగా ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రావడానికి ఈజీగా ఉంటుంది. దాని ద్వారా మా జిల్లా నూతనంగా ఏర్పడిన దానివల్ల ఈ తీర ప్రాంతం అంతా అభివృద్ధి చెంది టూరిజంగా కానీ, ఆక్వాకల్చర్ కానీ, మెరైన్ కల్చర్ కానీ రైతులకు కూడా ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రహదారి వల్ల మా నూతన జిల్లా ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దానిని ఖచ్చితంగా మేమందరూ సద్వినియోగం చేసుకుంటాం. ఈ వాడరేవు పిడుగురాల హైవే రోడ్డు నిర్మాణం పూర్తవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆక్వా రంగానికి, మనం సముద్ర తీర ప్రాంతం మనకి అధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మనకి ఆక్వా రంగానికి బాగా ఎగుమతుల ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ మంచి వ్యాపారాలు జరిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ యువతకు కూడా ఇక్కడే మంచి మంచి అవకాశాలు వచ్చి, దానికి అనుబంధంగా కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ వచ్చి నిరుద్యోగ యువతకి కూడా మంచి అవకాశాలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాపట్ల జిల్లాకి, ఇది కొత్తగా ఏర్పడిన జిల్లాకి ఇది నిజంగా నూతనంగా ఇది ఇచ్చినటువంటి ఒక వరంగా మనం భావించాలి. ఖచ్చితంగా దీనివల్ల పారిశ్రామిక ప్రగతి, ముఖ్యంగా ఆక్వా రంగానికి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువతకు కూడా మంచి అవకాశాలు దొరికే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ త్వరగా ఇది పూర్తి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఇక జాతీయ రహదారి నిర్మాణ పనుల గురించి జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పాటిస్తూ 2025 డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 4 మేజర్ బ్రిడ్జిలు, 6 అండర్ పాస్లు ఉండేలా ప్రణాళికతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఓడరేవు నుండి వచ్చే సముద్రంలోని మత్స్య సంపద విక్రయాలు ఇక నుండి మరింతగా పెరుగుతాయన్నారు. వ్యవసాయంపై ఆధారపడ్డ బాపట్ల జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓడరేవు నుంచి కారంచేడు వరకు, అంటే చిలకలూరుపేట వరకు యాక్చువల్గా అందులో టోటల్గా దీని డిస్టెన్స్ చూస్తే 45 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో 35 కిలోమీటర్స్ మోర్ దాన్ దట్ ఈ జిల్లా నుంచి పాస్ అవుతుంది ఈ రోడ్డు. సో ఇది 167Aగా దీని పేరు పెట్టి మార్త్, అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ఈ రోడ్ని 4 లేన్ గ్రీన్ఫీల్డ్ 4 లేన్ వేయడం అనేది జరుగుతుంది. ఇది జిల్లాలో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం చూసినట్టయితే వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి.
ఇందులో వాటర్ లో వచ్చేటువంటి ఓషన్ రిసోర్సెస్ అంటే మన ఆక్వా ఫిష్ వీటికి సంబంధించిన రిసోర్సెస్ని మార్కెట్ కానీ ఈ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ని మార్కెట్ చేసుకోవడానికి కానీ డెఫినెట్గా ఈ జోన్లో ఈ ఏరియాలో ఇది ఒక ఎకనామికల్ యాక్టివిటీ బూస్ట్ వచ్చేస్తుంది, డెవలప్మెంట్ అనేది అక్కడ బూస్ట్ వచ్చేస్తుంది. అందువల్ల దీన్ని మనం ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగింది. 2025 డిసెంబర్ నాటికి దీన్ని పూర్తిగా పబ్లిక్ యాక్సెస్లోకి తీసుకొని వస్తామని చెప్పి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అండ్ మార్క్కి సంబంధించిన అఫీషియల్స్ కూడా దే ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్ 2026 ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ కొంత అడ్వాన్స్గా వర్క్ని కంప్లీట్ చేస్తామని చెప్పి. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ విషయాల్లో చూసుకుంటే కేవలం 22 హెక్టార్లు మాత్రమే ప్రైవేట్ ల్యాండ్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. అండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఉన్న చోట డబ్బుల్ని డిస్బర్స్ చేసే విషయంలో కూడా కొంత కోఆర్డినేషన్ అవసరం ఉంది. దానికి సంబంధించిన ఫర్దర్ కోఆర్డినేషన్ అంతా కూడా జేసీ గారు టేకప్ చేస్తారు. సో దీన్ని మనకి ఏదైతే టార్గెటెడ్ టైం ఉందో ఆ టైం లోపల కంప్లీట్ అయ్యేటట్టు 100% మనం ఎన్ఫోర్స్ చేస్తాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైం స్లాట్ దర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నాడు తిరుమల శ్రీవారిని 62,380 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,405 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపు ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలతో బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేచే అవకాశం ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. పొరుగు దేశం పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 12:58 సమయంలో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్ లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కేంద్రం పాకిస్తాన్ లోని కరోర్ కు నైరుతి దిశలో 25 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఇక రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లోనూ భూమి కంపించినట్లుగా తెలిపింది. అయితే తేలికపాటి ప్రకంపనలే కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అటు ఆఫ్ఘనిస్తాన్ లోనూ భూమి కంపించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. డిజిటల్ యుగానికి సెమీ కండక్టర్ ఆధారమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం ప్రధాని మోడీ తన నివాసం లోక్ మార్గ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఈ రంగంలోని అనుభవజ్ఞులతో మోడీ సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యం, సాంకేతికత, మానవుల ప్రయోజనం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. సెమీ కండక్టర్ రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదగడానికి భారత్ కు అన్ని సామర్థ్యాలు ఉన్నాయని, భారతదేశంలో గరిష్ట సంఖ్యలో సెమీ కండక్టర్లను తయారు చేయడం ద్వారా తాము మా అవసరాలను తీర్చడమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేస్తామని వెల్లడించారు. విధానాలను మెరుగుపరచడం ద్వారా తమ సహకారం ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. వరదలతో నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం బాస్టాగా నిలుస్తోంది. వారికి నష్టపరిహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే నియమించిన మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా పరిహారం ప్రకటించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు తాజాగా బాధితులకు కీలక హామీ ఇచ్చారు. వరద బాధితులకు నష్టపరిహారం పైన ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో భారీ వరదలతో అనేక మంది నష్టపోయారు. వరద నీట మునిగిన ఇళ్లతో పాటుగా పాక్షికంగా దెబ్బతిన్న వాటికి పరిహారం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదేవిధంగా వరదలో కోల్పోయిన వాహనాలు, వస్తువులకు కొంతమేర పరిహారం చెల్లించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి నష్టం పైన ఆరా తీస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగా పరిహారం పైన ఒక అంచనాకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ఆధారిత వాహన మార్కెట్లో దూసుకుపోతున్న మారుతి విద్యుత్ ఆధారిత వాహన మార్కెట్లో మాత్రం వెనుకబడిపోయింది. దాదాపుగా అన్ని సంస్థలు ఈవీ సెగ్మెంట్ పై ఇప్పుడు గట్టిగానే ఫోకస్ చేస్తున్నాయి. మరి ఈ క్రమంలో మారుతి సైతం వచ్చే ఏడాది జనవరిలో తమ తొలి ఈవీ మోడల్ ను మార్కెట్ కు పరిచయం చేయాలనుకుంటుంది. ఇక సింగిల్ ఛార్జింగ్ తో 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా ఓ మధ్య శ్రేణి ఎస్యూవీని తీసుకురాబోతోంది.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ 5 లో చోటు దక్కించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ బుధవారం టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. సెప్టెంబర్ 2021 తర్వాత తొలిసారి రోహిత్ టాప్ లోకి చేరుకున్నాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ర్యాంకులు సైతం మెరుగయ్యాయి. ఇక జైస్వాల్ 6, విరాట్ 7వ ప్లేస్ లో నిలిచారు. టీమిండియా త్వరలో బంగ్లాదేశ్ తో టెస్ట్ లో ఆడనుంది. ఇక ఈ సిరీస్ లో ఆటగాళ్లు రాణిస్తే ర్యాంకులు మరింత మెరుగయ్యే ఛాన్స్ ఉంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ముంపుకు గురైన లంక గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన. ఆయా గ్రామాల్లోని పంట, రోడ్లు, గృహ నష్టాలపై ఆరా. వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. వరద నష్ట వివరాలను కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ వెంకటమురళి. చీరాల ఎమ్మెల్యే కొండయ్యపై దినపత్రికలో అసత్య కథనాలు సరికాదు. చీరాల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెదేపా నేతలు ఇకపై కొండపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు. ఈ నెల 12 బాపట్ల జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లలో తలమునకలైన జిల్లా అధికార యంత్రాంగం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.